కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి నెంబర్తో మెంబర్షిప్ చేయాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలకు కూడా పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రిజర్వేషన్ రాబోతుంది. ఎప్పటి వరకు మనం చూస్తే ఇంట్లో ఉన్నటువంటి యజమాని కానీ లేదా యువత కానీ తీసుకుంటారు. మహిళలు మనం మర్చిపోతాం. రేపొద్దున వార్డు మెంబర్ పోటీ చేయాలన్నా, సర్పంచ్ పోటీ చేయాలన్నా, ఎంపీటీసీ చేయాలన్నా, ఎంపీపీ చేయాలన్నా, జడ్పీటీసీ చేయాలన్నా, చివరికి నామినేటెడ్ పోస్ట్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా మెంబర్షిప్ అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ తీసుకునే విధంగా మీరందరూ కూడా సహకరించండి. అదే విధంగా మన ఆడపడుతులందరికీ కూడా అవకాశం కల్పించండి. ఎందుకంటే ఆడపడుతులకు అనేది చాలా ముఖ్యం. ఇక్కడ రేపు రిజర్వేషన్ రాబోతుంది. రిజర్వేషన్ బిల్లులో కూడా సగం మంది ఎంపీటీసీలు మహిళలే ఉంటారు, సగం మంది సర్పంచులు మహిళలు ఉంటారు, నామినేటెడ్ పోస్టులకు కూడా సగం మంది మహిళలే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం మన మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వారికి ఒక మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి మనందరం కోరుకుంటూ, ఏదైతే ₹1,00,000 పాలసీ అనేది స్థానిక నాయకత్వం 50,000, అది అధ్యక్షుల వారి దగ్గర నుంచి 50,000 అన్నారు. దాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు. కాబట్టి యథావిధిగా ₹400తో సభ్యత్వం చేస్తే చాలు. ₹5,00,000 దానికి ఉంటది. ఇంకా మంచి బెనిఫిట్స్ అనేది త్వరలో కూడా మీకు తెలియజే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలు బండారు శ్రీని గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి నెంబర్తో మెంబర్షిప్ చేయండి, మంచి పదవులు కొట్టండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. అలాగే